అమ్మవారి రూపములు. అమ్మవారు అనేక రూపములలో అవతరించింది. ఆ తల్లే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, శతాక్షి, శాకంబరి మొదలైన రూపములను కూడా స్వీకరించింది. అమ్మవారి ఈ రూపములన్నీ కూడా రాక్షస సంహారము చేసి ప్రజలను రక్షిస్తుంటాయి. మీరు పరిశీలించినట్లయితే అమ్మవారు ఒకచోట సాక్షాత్తు గురు స్వరూపంగా కూర్చుని కనపడుతుంది. పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత శివునకు శివశక్తికి అభేదము అని మనం గతంలో తెలుసుకున్నాము. శివుడు ఎలా దక్షిణామూర్తిగా కూర్చొని ఉపదేశం చేశాడో అలాగే తల్లి కూడా మౌనవ్యాఖ్య చేయకుండా ఒకానొక స్వరూపమున గురుస్వరూపిణిగా ఆవిడ నిలబడి లోకమునకు బోధ చేసింది. ఇది సాక్షాత్తు ఉపనిషత్తులోనే మీకు కనపడుతుంది. కొంచెం ఇది అరుదైన సందర్భము. మనకి గల గొప్ప ఉపనిషత్తులలో కేనోపనిషత్తు అనునది ఒకటి. ఉపనిషత్తులు కథారూపములను కూడా చెప్పడం అనే ప్రక్రియ ఒకటి ఉంది. కేనోపనిషత్తులో ఆశ్చర్యకరమైన సందర్భమును ఒకదానిని చెప్తారు. ఇంద్రుడు నాయకత్వంలో దేవతలందరూ రాక్షస సంహారం చేసి ఒక చోట కూర్చొని ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు, ఈ కార్యమును మనం సాధించాం, రాక్షసులందరినీ దునిమాడాం, విజయాన్ని సాధించాం, మన శక్తి గొప్పది, మన పరాక్రమం గొప్పది, మన సామర్థ్యం గొప్పది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళకొక మహాభూతం ఒకటి కనపడింది. అదేదో పిశాచము లాంటిది కాదు. మహాభూతో మహానిధి అని విష్ణు సహస్రనామంలో శ్రీమన్నారాయణుడికి కూడా పేరు. ఇక్కడ మహాభూతం అంటే కాంతి రూపంలో ఒక పెద్ద స్వరూపం ఒకటి కనపడింది. కాంతి కంటిని తొందరగా ఆకర్షిస్తుంది. కన్ను ఎప్పుడు ఆకర్షింపబడిందో అప్పుడు మిగిలిన ఇంద్రియములు, మనస్సు ఆకర్షింపబడతాయి. ఇప్పుడు ఎదురుగుండా కనపడిన కాంతి పుంజమును చూసి ఎవరో కనుక్కురమ్మని మొట్టమొదట దేవేంద్రుడు అగ్నిహోత్రుడిని పంపించాడు. అగ్నిహోత్రుడి గొప్పతనం ఏమిటంటే అతడు దేనినైనా కాల్చగలడు. అగ్నిహోత్రుడు అక్కడికి వెడితే ఆ కాంతి పుంజము అగ్నిహోత్రుడిని నీవేమి చేస్తుంటావు అని అడిగింది. అప్పుడు ఆయన నేను దేనినైనా కాల్చేస్తాను అన్నాడు. అప్పుడు ఆవిడ ఆహా అలాగా, అయితే అక్కడ ఒక గడ్డి పరక ఉంది, దానిని దహించు అన్నది. కాంతిపుంజము అలా అనేసరికి అగ్నిహోత్రుడు వెంటనే అక్కడ ఉన్న ఎండిపోయిన గడ్డి పరకను కాల్చే ప్రయత్నం చేశాడు. తన శక్తినంతటినీ కేంద్రీకరించినా గడ్డి పరక కాలలేదు. అప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపడి కుపితుడై అవమాన భరితుడై తిరిగి వచ్చి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయి వెంటనే వాయుదేవుడిని పిలిచాడు. పిలిచి నీకు ప్రభంజనుడు అని పేరు కదా, నీవు విస్తృతమైన వేగంతో వెడితే నీతో పాటు చాలా తొందరగా ఎగిరిపోతుంది. అసలు అదేమిటో కనుక్కురా అని వాయుదేవుడిని పంపాడు. ఇప్పుడు వాయుదేవుడు వెళ్ళి నిలబడితే ఆ కాంతిపుంజము నీవెవరు అని ప్రశ్నించింది. నేను వాయువుని, నేను లోకమును నిలబెట్టగలను, లోకమును ప్రభంజనుడనై విరగొట్టగలను, నాకు 2 శక్తులు ఉన్నాయి అన్నాడు. అప్పుడు ఆ కాంతిపుంజము అయితే ఈ గడ్డి పరకను ఎగరగొట్టు అంది. అప్పుడు వాయుదేవుడు తనకున్న బలాన్నంతటినీ ఉపయోగించాడు. ఆ గడ్డి పరక ఎగరలేదు. ఆయన కూడా కుపితుడయ్యాడు, అవమానం పాలయ్యాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇలా దేవతలు తమకు తోచిన శక్తులు ప్రయోగించారు. ఆ గడ్డి పరకను ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. అప్పుడు దేవేంద్రుడే వెళ్ళాడు. అప్పుడు ఆ కాంతిపుంజము తన స్వరూపమును ఆవిష్కరించింది. కాంతిపుంజము అని ఉపనిషత్తు ఎందుకు మాట్లాడిందంటే బ్రహ్మమునకు యథార్థమునకు రూపము ఉండదు, అది భాష, స్ఫురణ. కాంతిపుంజముగా ఉన్న ఆ స్వరూపం అమ్మవారి స్వరూపంగా మారింది, జగదంబగా ప్రత్యక్షమయ్యింది. వెంటనే దేవేంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. శ్రీకాళహస్తి వెనకాల ఉన్న ఒక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అని పెద్దలు చెప్తారు. అప్పుడు అమ్మవారు ఇంద్రుడిని కూర్చోపెట్టి బ్రహ్మమునకు సంబంధించిన సమస్త జ్ఞానమును ఉపదేశించింది. నీ అంత నీకుగా రాదు. ఈ లోకంలో ఎవ్వరికీ కూడా శక్తి లేదు. శక్తి అన్నది ఏదైనా ఉంటే శరీరమునందు ఆ తల్లే శక్తి రూపంలో ఉంటుంది. ఈ చెయ్యి కదులుతోంది అంటే అమ్మ అనుగ్రహం. మనం మాట్లాడగలగడం అనే అమ్మవారి అనుగ్రహం. లోకమునందు ఒక పోకడ ఉంటుంది. తెలుసుకోవడం వేరు, తెలియకపోవడం వేరు. ఉద్ధరణ తెలుసుకోవడం వలన కలగదు. ఇంతకు పూర్వం మీకొక విషయం తెలియదు, ఇప్పుడు దానిని కొత్తగా తెలుసుకున్నారు. ఆ విషయమును మీరు ఆచరణలో పెట్టరు. మీరు ఇతఃపూర్వం ఎలా ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తిస్తారు. దీనివలన మీకు ఆ విషయం తెలియబడినది అంతే. ఇలా ఉండాలి అని మీకు తెలుసు, కానీ మీరు అలా ఉండరు. అలా ఉండని వాడిని శాస్త్రము శ్రద్ధాహీనత్వము చేత రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు అని పిలిపించింది. ఇదే రావణ ప్రవృత్తి.
రావణుడికి అన్నీ తెలుసు. కానీ తెలుసుకున్నా ఏది ఆచరణలోకి రాదు. అలా ఆచరణలో పెట్టకుండా ఉండడం రాక్షస ప్రవృత్తి. చిత్తవృత్తి రూపంలో రాక్షసుడు లోపల కూర్చుని తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టనివ్వడు. అందువలన తెలుసుకోవడం ప్రధానమా? తెలుసుకున్నది ఆచరణలో పెట్టడం ప్రధానమా? కేవలం తెలుసుకోవడం వలన ఉపయోగమేమీ ఉండదు. ఆచరణ లేని తెలుసుకోవడం రాక్షసత్వమును మాత్రమే ప్రకాశింపజేస్తుంది. కాబట్టి తెలుసుకున్నది ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రావాలి అంటే మీ మనస్సు అంగీకరించి ఇది మంచి కాబట్టి దీన్ని దీనిని పాటించు అన్న విషయంలో మీ మనస్సు మీకు లొంగగలిగి ఉండాలి. ఇలా లొంగడం ఒక శక్తి. లొంగకపోతే మీలో మార్పు రాదు. లొంగినట్లయితే మీలో మార్పు వచ్చేస్తుంది. శాస్త్రమునందు మార్పు రావడం ప్రధానమైన ఉద్దేశము. అలా రాకపోయినట్లయితే ఇంకా అమ్మవారు తన మాయనే వారి మీద ప్రసరింపచేస్తున్నది అనడానికి గుర్తు. అంటే పూర్ణ భక్తిత్వం ఇంకా ఏర్పడలేదన్నమాట. అంటే ఇంకా ఆ మాయ తొలగలేదు. అనగా ఇంకా ఆ మాయయందు కొట్టుమిట్టాడుతున్నారు. లోకంలో తెలుసుకోవాలన్న కుతూహలం దగ్గర నుంచి తెలుసుకున్నది ఆచరణలోకి రావడం వరకు, మనస్సు ఈశ్వరాభిముఖం అవ్వడం వరకు అన్నీ అమ్మవారి అనుగ్రహంగానే ఉంటాయి. అందుకే జగదంబ అనుగ్రహం లేకుండా ఈశ్వరాభిముఖుడు కావడము జరగదు. ఈ విషయమును శాస్త్రం తేటతెల్లం చేసింది. ఇది ఇంద్రునికి మాత్రమే బోధ చేయబడింది. అంటే కేనోపనిషత్తులో వచ్చిన విషయంగా కానీ, శివమహాపురాణంలో వచ్చిన విషయంగా కానీ అనుకుంటే మీకు ఏమీ ఉపయోగం ఉండదు. మీరు ఏదైనా వ్యవహారం చేస్తే మీకు లోపల ఒక భావన ఉండాలి. దానిని 10 మాటలు మీరు పైకి చెప్పక్కర్లేదు. ఆ వ్యవహారమును అమ్మవారి అనుగ్రహం చేత నేను చేయగలుగుతున్నాను అనే భావన మీలో ఉండాలి. మీరు పరమేశ్వరుడిని ఒక అరగంట సేపు పూజ చేసుకుంటే నేను చేశాను అని అనకూడదు. అలా పూజ చేయగలగడం అమ్మవారి అనుగ్రహంగా భావించాలి. వేదం అంగీకరించిన పనులను చేస్తూ, ఆ పనులు నేను చేస్తున్నాను అని ఎన్నడూ అనుకోకూడదు. ఆ పనులు అమ్మవారు చేయిస్తోంది. అమ్మవారి అనుగ్రహంతో నేను చేయగలుగుతున్నాను అనుకోవాలి. మీరు ఏ మంచి పని చేసినా దానిని ఈశ్వరానుగ్రహంగా నేను చేయగలుగుతున్నాను అనే భావన మాత్రం కలిగి ఉండాలి. శివ, శివ ఇద్దరికీ భేదము లేదు. మీరు అంతా చేసి చివర ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని చెప్పి ఇందులో నాదేమీ లేదని చెప్పి వెళ్ళిపోతే చాలు వాళ్ళు పొంగిపోతారు. నాది నా ప్రజ్ఞ అని ఎప్పుడూ అనవద్దు. వారిది అని లోపల భావన చేస్తూ ఉండాలి. అలా చేస్తే మీ యందు పార్వతీ పరమేశ్వరుల కటాక్షం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. మీకు సూర్యకాంతిలో లోకమంతా కనపడుతూ ఉంటుంది. లోకమంతా కనపడడానికి హేతువులు 2. ఒకటి సూర్యకాంతి చేత జగత్తు ప్రకాశించటం. 2 ప్రకాశిస్తున్న కాంతి యందు జగత్తులోని వస్తువులను కంటి ద్వారా చూడగలగడం. ఈ 2 ఉన్నా మన కంటికి వేలు అడ్డం పెట్టినట్లయితే మనకి ఎదుటనున్న వస్తువులు ఏమీ కనపడవు. ఇంత సూర్యరశ్మి ఈశ్వరుడు మీకిచ్చిన కన్ను మీకు లోకం చూడడానికి ఇప్పుడు ఉపయోగపడవు. అంత సూర్యకాంతిని జగత్తును ఇంత చక్కని ఆరోగ్యమైన కంటిని చిన్న వేలు అడ్డుతోంది. ఇక వస్తువులు ఏమీ కనపడవు. అలా అపారముగా వచ్చే భగవంతుని కరుణ పుచ్చుకోగలిగిన సమర్థ మనుష్య ఉపాధి ఈ రెండింటికి మధ్యలో ఒకటి నిలబడుతోంది. అదే అహంకారము. నా అంతట వాడిని నేను. నా ప్రతిదానికి నేను నేను అని అంటూ ఉండడం. ఈ నేను నేను అనే భావన మిమ్మల్ని అంధులను చేస్తోంది. మీకు కనపడవలసిన వస్తువు కనపడడం లేదు. మీరు చీకటిలో బ్రతుకుతూ అన్నీ చూస్తున్నామని భ్రమపడుతున్నారు. ఈ వేలు అడ్డం తీస్తే చాలు. మరలా మీ దృష్టి మీకు వస్తుంది. కన్ను ఇచ్చినవాడు పరమాత్మ. కంటితో చూడడానికి కాంతిని ఇచ్చినవాడు పరమాత్మ. చూసి ఆనందిస్తున్నవారు మీరు. ఈ ఆనందం నాకు హేతువు పరమాత్మ. కాబట్టి ఇందులో నాదేముంది? అంతా ఈశ్వరుడే అని మీకు ఒక మాట అనగలిగితే చాలు. అహంకారము పొటమరించినప్పుడు మీరు కంగారు పడిపోనక్కర్లేదు. అంతా నా ప్రజ్ఞే అనే అహంకార భావం మీలో పొడచూపుతున్నప్పుడు ఒకసారి మనసులో అమ్మా నన్ను క్షమించు, ఇదంతా నీదేనమ్మా, నేనెంతటి వాడిని, నీ బిడ్డడిని కదా, నన్ను మన్నించు తల్లి అని ఒక్క మాట లోపల మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు. ఆవిడ ఒక చిరునవ్వు నవ్వేస్తుంది. ఇలా క్రమక్రమంగా అలవాటులోకి రావడం మనుష్య జీవితానికి చాలా అవసరమైన విషయం. దీనిని సాధనలోకి తెచ్చుకోకుండా మీరు కథలు కథలుగా ఎన్ని విషయములు విన్నా, చదివినా దాని వలన మీరు ఉయ్యాల ఎక్కి కాశీ వెడదామనుకున్నట్టే. ఉయ్యాల ఎక్కి 3 రోజులు ఊగినా మీరు ఎక్కడ ఎక్కారో అక్కడే ఉంటారు. భగవత్ సంబంధమైన విషయము సాధనలోకి రాకపోవడాన్ని శాస్త్రము పరిశేషణము
చెయ్యబడి విసర్జింపబడిన భోజనము అని చెప్పింది. వాడు ఎటువంటి వాడో తెలుసా? వాడు భోజనం పెట్టగానే పరిశేషణం చేశాడు. కాని తినడు. లేచి వెళ్ళిపోతాడు. పరిశేషణం చేసిన భోజనం చేయకుండా లేచి వెళ్ళిపోయిన వాడు ఎంత పాపాత్ముడో, ఎంత పద్ధతి తెలియనివాడో తెలుసుకొని ఆచరణయందు పెట్టని వాడు అటువంటి వాడు. వాడు రాక్షసుడు అవుతున్నాడు. కాబట్టి తెలుసుకున్నది ఆచరణాత్మకమై తీరాలి. ఇది అవ్వడానికి మీకు అమ్మవారి అనుగ్రహం కావాలి. అందుకని జగదంబ పూజ ఎవరికైనా తప్పదు. అందరూ అమ్మని ఆరాధించవలసినదే. అమ్మ అనేక రూపములలో అనుగ్రహిస్తూ ఉంటుంది. గౌరీ పూజ సరిగ్గా చేయకపోతే మీ ప్రారబ్ధమేదో మీరు అనుభవిస్తారు. భర్తకి ఏదో గండం ఉన్నది. ఎవరు తొలగించగలరు? తల్లి తొలగించగలదు. తండ్రి తొలగించలేడు. అత్తమామలు తొలగించలేరు. అమ్మవారు సర్వమంగళా దేవతగా మంగళసూత్రములో ఉంది. ఈ సర్వమంగళా దేవతను నీవు మెడలో కట్టుకున్నప్పుడు వివాహమునకు ముందు ఒకసారి గౌరీ పూజ సరిగ్గా చేసి కూర్చుంటే ఈ ప్రారబ్ధము దిద్దపడుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగితే అవతల స్త్రీ పసుపు కుంకుమలు నిలబడడం అమ్మవారికి ఒక లెక్క. ఆవిడ పసుపు కుంకుమలను ఇచ్చేస్తుంది. ఎటు తిరిగి మీకు ఆ పునిక ఉండాలి. మనలో చాలా మందికి గౌరీ పూజ ప్రాధాన్యం తెలుసు. కానీ ప్రాధాన్యం అంతా వీడియోగ్రాఫర్కి, కెమెరామెన్కి ఇస్తారు. ఇంకా ఎందుకా గౌరీ పూజ? అది ఎవరిని ఉద్ధరించడానికి? వీడియో తీయించుకోవడం తప్పు కాదు. పూనిక లేని పని పరిశేషణము చేసి విడిచిపెట్టబడిన భోజనము. గౌరీ పూజ సశాస్త్రముగా జరిగేటట్టు ఉచ్చారణ తెలిసి, పదబంధం తెలిసి, తప్పులు లేకుండా చదవగలిగిన వారిని కూర్చోపెట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుండగా అమ్మా మనసారా గౌరీదేవిని పూజించు అని మీ కూతురితో చెప్పి పూజ చేయించి అంతా అయిపోయిన తర్వాత కావాలంటే అలాగే కూర్చుని కాసేపు వీడియో తీయిస్తే ప్రమాదమేమీ లేదు. గౌరీ పూజను శ్రద్ధతో చేసినప్పుడు మాత్రమే ఉమా అనుగ్రహము కలుగుతుంది.